ఈనాటి కాలంలో ప్రతి మనిషికి ఈర్ష్య, అసూయ, ద్వేషములు, ఈగో ప్రాబ్లమ్స్, సమస్యలు, కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త అనుమానాలు, అపోహలు, ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 చెప్పుకోవచ్చు అండి మనం. ఎలాగంటే ఒక మనిషి అంటే ఇంకో మనిషికి ద్వేషించడం, వారిని మీద పగ పెంచుకోవడం, లేకపోతే వారికి ఏదో జరగాలని కోరుకోవడం, ఇలాంటి భయంకరమైనటువంటి ప్రపంచాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. లోకంలో పంచభూతాలు ప్రకోపిస్తే మనిషి ఎక్కడ మనుగడే ఉండదండి. పృథివ్యప్ తేజో వాయురాకాశాత్, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము అనేవి మనకి పంచభూతములు అంటాం. అంటే ఈ పంచభూతాలు ఆక్రోశిస్తే ప్రపంచమే తలకిందులైపోతుంది, జీవం మనుగడే ఉండదు, సర్వనాశనం అయిపోతుంది ప్రపంచం అంతా. కాబట్టి ఏం ఆశించి మనకి మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయి, ఏం ఆశించి నదులు సముద్రాలు నీటిని ఇస్తున్నాయి, నది నీటిని మనం తాగుతున్నామంటే ఏం ఆశించి మనకి నదిని నీటిని ఇస్తుంది, ఏం ఆశించి గాలి లేకపోతే బ్రతకలేం కదా, ఏం ఆశించి గాలి మనకి, ప్రతి జీవికి గాలి అవసరం, గాలి లేకపోతే ప్రాణం పోతుంది. ఏం ఆశించి చేస్తున్నాయి ఇవన్నీ? పరోపకారార్థమిదం శరీరం అని శాస్త్రం చెబుతోంది. అంటే పరులకి సేవ చేయి, తగినంత తోచినంత నీ శక్తి మేర సేవ చేయమని చెప్తూ ఉంది శాస్త్రం. కాబట్టి పరోపకారార్థమిదం శరీరం, మానవ సేవయే మాధవ సేవ, ఇటువంటి కార్యక్రమాలు మనం చాలామంది దగ్గర చూస్తున్నాం. ప్రపంచంలో ఇవాళ సమాజంలో అనేక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు వారి తగ్గట్టుగా, వారి శక్తి మేర, వారి శక్తికి తగినట్టుగా తమ వంతు సేవ చేస్తూ ఉన్నాయి. అది మనం చూస్తున్నాం చాలా చోట్ల. దాన్ని చెడగొట్టకుండా మంచి ప్రచారం చేస్తూ, మనకు కుదిరితే మనం కూడా దాంట్లో పాత్రధారులమై సేవ చేస్తే భగవంతుడి దృష్టిలో పడతాము, జీవితం బాగుంటుంది. ఉన్నదాన్ని చెడగొట్టడం, తప్పుడు సమాచారం జారవేయటం వల్ల లేనిపోని మహాపాతకం తప్ప వేరే లేదు. కాబట్టి నీకు తోచినంత సహాయం చేయి అని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. ఎందరో మహానుభావులు ఇలాగ పరోపకారార్థం, అంటే మనకి శిబి చక్రవర్తి, దానకర్ణుడు అంటాం, కర్ణుడు తమకు ఉన్నా లేకపోయినా కూడా దానం చేసేసాడు, రంతిదేవుడు అని. ఇలాగ మన పురాణాలు చదివితే మహనీయులు ఎంతోమంది మనకి తారసపడతారు. కాబట్టి మనం ఆ మహనీయుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే మంచితనం, మానవత్వం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకపోవటం, రాగద్వేషాలు లేకపోవటం, సాటి మనిషిని ప్రేమించగలగడం, ఇవన్నీ కనుక అభిమానించగలగడం చేయగలిగితే మనం మనశ్శాంతిగా ఉంటాం. ఇంకో కొన్ని సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతాం. ఈ ఒత్తిడి, అధిక స్ట్రెస్సు, ఈ లేనిపోనివన్నీ మనసులో పెట్టుకొని రాత్రిపూట నిద్ర పట్టక, తిండి ఆహారాలు మానేసి, నిద్ర లేకుండా ఇలాగా మనకు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తాం, ఆరోగ్యకరంగా జీవిస్తాం. ఆరోగ్యకరంగా ఉన్నవాడే మరిన్ని మంచి పనులు చేయగలుగుతారు. కాబట్టి మంచి మనస్సుని పెంచుకుందాం, పాజిటివ్ థింకింగ్ని పెంచుకుందాం. పాజిటివ్ థింకింగ్ వల్ల మన అనారోగ్యం కూడా పాడిపోయి ఆరోగ్యం ఏర్పడుతుంది. సో అందరూ మంచి సహృదయంతో, మంచి మనసుతో బ్రతికితే, సంతోషంగా బ్రతికితే చాలు, అదే జన్మధన్యం.